నవ్వుతూ సీజ్ ద షిప్ అయిపోయింది. దట్స్ ఆల్. ఆయన డిప్యూటీ సీఎం చెప్పినంత మాత్రాన చట్టం అయితే మార్చేయలేం కదా. భారతీయ పౌరుడిగా అవినీతిని ఎండగడటం తప్ప ఒప్ప చెప్పండి. ఒక నాయకుడిగా కరెక్ట్గా ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది చేసాడు. పవన్ కళ్యాణ్ ఆ టైప్ కాక కదా, లేకపోతే కోట్లు సంపాదించుకుని కూడా ఇక్కడ ఎందుకు తీస్తాడు? ఎన్ని పట్టుకున్నా గెలుగుతున్నారు, వదిలేస్తారు. ఈ బియ్యం మాపి ఎప్పుడో పట్టుకున్నారు కదా, 3 నెలల క్రితం 4 క్రితం, అప్పుడు ఉన్నారు, అయిపోయింది. సీజ్ ద షిప్ అనేది ఆయన అధికారం ఉన్నా లేకపోయినా మన అక్రమాన్ని పట్టుకున్నారు కాబట్టి దానికి యాక్సెప్ట్ చేయొచ్చు. తెలియక ఆయన షిప్ సీజ్ చేయమన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. వెల్కమ్ టు ఏబీపీ దేశం. సీజ్ ద షిప్. ఇటీవల కాలంలో కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెరుపు దాడులు చేసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా పరిధిలో ఈ మాటలు చాలా హాట్ టాపిక్గా మారినాయి. అయితే పవన్ కళ్యాణ్కి ఆ అధికారం లేదని కొన్ని వర్గాలు అయితే చెప్తుండగా, పవన్ కళ్యాణ్ చేసింది ఖచ్చితంగా నిజమే. ఖచ్చితంగా కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ బియ్యం రవాణాతో పాటు మాదక ద్రవ్యాలు కూడా సరఫరా జరుగుతుందని కూడా చాలామంది ఆరోపణలు అయితే గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏబీపీ దేశం కాకినాడలో గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కాకినాడ పెన్షనర్ల ప్యారడైజ్గా పిలిచే కాకినాడలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. అంటే పవన్ కళ్యాణ్ బాగా చేశారంటే అనుకోవచ్చా? ఆయన ఇక్కడ ప్రాబ్లం ఉండబట్టే కదండి ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేయడానికి వచ్చారు. సింపుల్ లాజిక్. ఎవరైనా వచ్చి ఒక పర్సన్ తీసుకోండి, 100 మంది అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎంతోమంది చూసి ఉంటారు. ఒక్క పర్సన్ డేర్ అండ్ డైనమిక్గా వచ్చి ఇది తప్పు అని చెప్పగల పర్సన్ ఎవరు ఉన్నారు? అంతే కదా. రెండోది, అతను ఇంకో మాట కూడా అన్నారండి. ఒకటి, ట్రై చేశారు ఆల్రెడీ, మన మనోహర్ గారు ట్రై చేశారు, మ్యాక్సిమం ఆపడానికి ట్రై చేశారు, వాళ్ళ వల్ల కూడా అవ్వలేదు. అంతే కదా. మళ్ళీ ఈయన వస్తే 10,000 మంది ఉద్యోగాలు ఏదో పోద్దని ఆగిపోవని చెప్పడం కూడా జరిగింది. కానీ ఒకటండి, ఆయన మాట్లాడే విధానం తీరు చూసారు లేదో, ఒక నిజాయితీ ఉన్న నాయకుడు ఇంకెలా మాట్లాడారంటే ఇంకా నవ్వుతూ సీజ్ ద షిప్ అయిపోయింది. దట్స్ ఆల్. రెండోది, అది ఎంత అక్రమం ఇంకా నాకు తెలిసి ఇట్స్ ఏ ఫ్లాష్ ఆఫ్ ది న్యూస్. ఇంకా నాకు తెలిసి ఇంకా ఒక నాయకుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు సార్, ఎంతమందిలో ఇప్పుడు మీరే మీ దగ్గర నేను మై కడతాను, ఒక పేరు చెప్పండి. అంత డేరింగ్గా వచ్చి ఒక పర్సన్ చెప్పారు, ఒకరు చెప్పండి. నాకు సినిమాల్లోనే చూస్తాం ఇది నాకు తెలిసి. రియాలిటీగా ఒక పర్సన్ సార్, అట్లీస్ట్ నేనే మిమ్మల్ని అడుగుతాను, ఒక పర్సన్ పేరు చెప్పండి. అలాగా అంత రియాలిటీగా వచ్చి అంత అక్రమంగా జరిగింది అలా నిలబడిపోయినాడు. ఒకళ్ళు అపోజిషన్ నిలబడి ఒక అర్థం నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు, మేము హైలైట్ అవ్వాలి కాబట్టి, మాకు కావాలి కాబట్టి ఒక అర్థం ఏటోళ్ళు అంతే కదా. కానీ అక్కడ పొజిషన్లో ఉన్నారు, అలాంటి నేను ఒక్క చూపించాను చాలు. ఒకసారి ఇప్పుడు మీరు మాట్లాడిన పక్కా జనసేన నేను ఇక్కడ అధికారం కోసం మాట్లాడలేదు సార్, నిజాయితీ కోసం మాత్రం మాట్లాడాను. అధికారం కోసం మనకు ఇప్పుడు ఒకసారి మీరు అన్నారు అధికారం పక్కన పెట్టండి. నన్ను అడిగితే కొద్దిగా ఈయన రియాక్ట్ అయ్యారు ఈ టైంలో కరెక్ట్గా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కసారి రియాక్ట్ అయితే ఆ టైప్ అంతే కదండి. ఆయన కూడా ముందుకు వచ్చి ఏంటంటే ఒక సీఎం అనే హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ముందుకు వచ్చి ఈయనతోనే ఏకమయ్యి ఈ పని ఏంటంటే ఇలా జరిగిందా ఇంతవరకు అని చెప్పేసి ఆయన కూడా ముందుకు వచ్చి ఉంటే బాగున్నాం. కాకినాడ కేంద్రంగా ఇప్పటి నుంచో ఈ అక్రమ బియ్య రవాణాపై మెయిన్ ఆరోపణలు ఉన్నాయి అంటే ఎలా చూడాలి? ఇది ఆయన వచ్చినన్నే చెప్పారు సార్. ఒకటే ఆయన అందులో కూడా వీడియో కూడా ట్రోల్లో చూసుంటారు. ఒకటే మాట అన్నారు, డిప్యూటీ సీఎం నేనే అన్ని రౌండ్లు తిరిగాను, నేను అన్ని రౌండ్లు తిరిగాను అంటే ఇది ఏ తీరు లోతుగా జరుగుతుందో విధి విధానం అన్నది మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా అందులో అవసరం లేదు సార్. ఆయనే వచ్చి సార్ మీకు రైట్ లేదు సార్ మీరు రావచ్చు సార్ అన్నారంట. అయినా సరే వచ్చి యాక్చువల్లీ తనకి ఎంటర్ ఎట్ ఎనీ పొజిషన్ జస్ట్ ఎట్ ఎనీ పొజిషన్ హ్యావ్ టు ఎంటర్, తనకు రైట్ ఉంది. కానీ అతన్నే తిప్పించారు అంటే ఇది ఎంత డెప్త్ నీటి వరకులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా సీజ్ ద షిప్ అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరు ఏమంటారు? అది గత కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది. గట్సున్న నాయకుడు కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పగలిగారు, ఇంకొకరు ఎవరో అయితే చెప్పలేరు. ఇదేంటే డెప్త్ కంటూ కురిగిపోయింది. ఆయన కూడా చెప్పారు చాలా డీప్గా ఉంది ఇది వ్యవహారం అంతా అని చెప్పేసి. సో దాన్ని ఛేదించడం అంటే
వీళ్ళకి కూడా అవుతుందా అవదా అనేటువంటిది ప్రజల్లో ఉంది. అది నాకే అని కాదు, వీళ్ళైనా ఎంతవరకు దీన్ని బయటికి లాగగలరు, ఈ తిన్నదంతా వాళ్ళతోటి తిరిగి రప్పించగలరా లేదా అనేది ఒక ప్రశ్నార్థకం. అది కరెక్ట్ అనుకుంటున్నారా? అది కరెక్టే అండి, అది కరెక్ట్ కాకపోతే కాదు, ఆయన చేసింది అయితే కరెక్టే. అది మంచిగా చేయడం అన్నది మనకు తెలియదు, కానీ ఆయన్ని మాత్రం పక్కగా పట్టుకుంటామని చీజ్ చేయడం అనేది కరెక్ట్. అది ఎంతకాలం అక్రమాలు జరుగుతున్నాయి? అది అయితే ఇప్పుడు 5-6 సంవత్సరాల కింద జరుగుతుంది, ఇంతగా ముందు కూడా జరిగినాయి, ఇప్పుడు జరగకపోతే ఇప్పుడు జరుగుతున్నాయి. దాని ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేదు అని చాలా మంది అంటున్నారు. దాన్ని అధికారం లేకపోతే వెళ్ళనిచ్చారు, వెళ్ళని కానీ అప్ చేస్తారు కదా. ఇప్పటికి కూడా నేను బోట్ ఎక్కనివ్వలేదు కదా, ఆ షిప్ ఎక్కనివ్వలేదు, ఓన్లీ బోట్ చుట్టూ తిప్పారు తప్ప షిప్ ఎక్కనివ్వలేదు కదా. బయటపడిపోతాయని కొన్ని కాకపోతే కొనుక్కున్నా బయటపడిపోతాయి, అందుకని వెళ్ళని కానీ చేశారు. పవన్ కళ్యాణ్ అయితే చేసింది కరెక్టే, ఒరిజినల్ కరెక్ట్. అది పక్క గోడౌన్ సీజ్ చేయడం ఇవన్నీ కూడా కరెక్టే. కాకినాడలో అక్రమ బియ్యం జరుగుతుంది అన్న విషయం రవాణా జరుగుతుంది నిజమేనా? ఇప్పుడేంటి ఎప్పటి నుంచి జరుగుతుంది, అది జరగకపోతే 2-3 సిట్లు కూడా జరిగింది కదా. గత ప్రభుత్వంలో జరిగింది అంటారా? గత ఏంటంటే ముందు టీడీపీలోనే ఐఎంలో జరిగింది, ఇప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతూనే ఉంది. అది జరగకుండా ఏది దాగదు కదా, ప్రతిదీ జరుగుతూనే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి పట్టుకుంటాను అన్నది కరెక్ట్. అది ఆయన వలన ఇది అడ్డుకట్ట పడే అవకాశం ఉందనుకోవచ్చా? కొంతమందికి అడ్డుపడతారు, ఇంకా అడ్డుపడడానికి చూస్తారు, కానీ మంచి చేయడానికి ఎవరు లేదు, అన్ని దోసుకోవడానికి చూస్తున్నారు తప్ప ఎవరు మంచి చేయడానికి ఒప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ ఆ టైప్ కాక కదా, లేకపోతే కోట్లు సంపాదించుకుని కూడా ఇక్కడ ఎందుకు తీతాడు? వాడికి అవసరమే ఉంది, అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అసలు అవసరమే లేదు. ఆడు మామూలుగా సంపాదించు, అడ్డిదారుగా సంపాదించుకుంటే బోళ్ళు సంపాదించండి. అది ఆయన చేస్తున్నది కరెక్ట్ అండి. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. అది ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉన్నారండి, అటు టీడీపీ, ఇది వైసీపీ, వీళ్ళిద్దరూ కొనుక్కోరండి. వీళ్ళిద్దరూ లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ రాకపోతే ఇది బడి రాదు. అది ఇక్కడ ఆల్రెడీ టీడీపీ కూటమిలోనే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, మరి అవునండి ఉన్నారండి. వాళ్ళిద్దరు పట్టించుకోరండి, వాళ్ళ ఒకటే, 2 ఒకటే. అక్కడ వైసీపీ టీడీపీ కూడా ఆడి బొక్కలు బయటికి ఈడి బొక్కలు ఆడి బయటికి అంతే అంతే. కరెక్ట్, అది ఉన్నదే, కేవలం ఉన్నదే. అందుకని ఇది కాకినాడ కేంద్రంగా జరుగుతుంది అవినీతి అనుకోవచ్చా? పూర్తిగా తెలిస్తేనే చెప్పాలండి, అది మాకు పూర్తిగా తెలియదు. సార్, ఇప్పుడు కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అన్న విషయం అందరూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఇక్కడ దాడులు చేశారు, మొన్న తనిఖీలు చేశారు, సీజ్ ద షిప్ అన్నారు. దీన్ని ఎలా చూడండి? ఇప్పుడు ఆయన సీజ్ చెయ్యాలని చెప్పేసి అన్నారు, కాకపోతే మరి దానికి చట్ట ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఇవాళ పేపర్లో కూడా చదివాను. మరి ఇది ఏ రకంగా ముందుకెళ్తారో, దానికి మళ్ళీ వ్యవస్థ ఏమైనా మారుతారా అన్నది చూడాలి. ఒక డిప్యూటీ సీఎంగా సీజ్ ద షిప్ చేసే అవకాశం ఉందా? ఆయన డిప్యూటీ సీఎం చెప్పినంత మాత్రాన్ని చట్టం అయితే మార్చేయలేం కదా, చట్టానికి ఏదైనా సవరణలు చేయాలి, లేదంటే దానికి వేరే అవకాశాలు ఏమన్నా చూడాలి. ఓ డిప్యూటీ సీఎం చెప్పారని చెప్పేసి వెంటనే చేసేయడానికి అయితే లేదు. ఆ నౌకాయాన చట్టంలో ఏదో ఉంటుంది, దానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. నౌకాయాన చట్టంలో షిప్ని సీజ్ చేయటం అన్నది ఇంటర్నేషనల్ ఇష్యూ కింద మారుతుంది. మరి రవాణాతో పాటు కొన్ని డ్రగ్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయని. అవును, అది పట్టుకున్నారు. నాదెండ్ల మనోహర్ గారు చూశారు, వీరందరూ వెళ్ళారు, జిల్లా యంత్రాంగం అంతా కదిలి వెళ్ళింది, గొడవలు సీజ్ చేశారు. మరి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఒక పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేసామంటే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాబట్టి కొంచెం ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ధైర్యంగానే వెళ్ళారు. అంతకుముందు మనోహర్ గారు వెళ్ళారు, సీజ్ చేశారు, గొడవలు సీజ్ చేశారు. ఆయన చాలా స్టాక్ దొరికింది. ఇవన్నీ మరి ఎంతవరకు అన్నది చూడాలి. కూడా జరుగుతుందని చెప్పేసి తెలిసిందండి. మరి ఈ మధ్య మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు అది సీజ్ చేయడం అయితే జరిగింది కదండి. ఇదే కాకుండా గంజాయి రకరకాలైనవన్నీ కూడా మాదక ద్రవ్యాలు కూడా కాకినాడలో అదే కొనుగోలు జరుగుతుంది, అమ్మకాలు జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా ప్రసారం ఉంది సార్. పవన్ కళ్యాణ్ వెళ్ళి సీజ్ చేశారు కదా? అవును సార్. సీజ్ చేయమన్నారు, అధికారం ఉందనుకోవచ్చా? అధికారం మరి అంటే ఉంటుంది కదా సార్, డిప్యూటీ సీఎం అన్న తర్వాత అధికారం ఉంటుంది కదా సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేని పనులు వీళ్ళు చేస్తారనే ఉద్దేశంతో కదా సార్ ఆయన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి అధికారం ఉన్నదనేసి మేము అనుకుంటున్నాం సార్.
ఇది ఎప్పటి నుంచి అంటారు ఈ కాకినాడలో ఎప్పటి నుంచి అనేది మనకు కరెక్ట్గా అయితే తెలియస్తారు. జరుగుతుంది అన్నది మాత్రం గత ప్రభుత్వం నుంచి కూడా వాస్తవం. అదే సెంట్రల్ నుంచి ఏమన్నా ప్రెజర్ వచ్చినా ఆయన చూసుకుంటా అని చెప్పారు కాబట్టి ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా చెప్తాడు ఆయన. ఆయన వెళ్ళి అంతకుముందు మనోహర్ గారు వెళ్ళారు. తర్వాత అంటే మెయిన్ ఏంటంటే సీజ్ చేసిన రైస్ షిప్లోకి ఎలా వచ్చిందనే దాని మీద కదా ఆయన అడిగింది. ఏంటంటే ఈ కాకినాడ కేంద్రంగానే దేశంలో అంటే మన రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఆరోపణలు ఎక్కడే వస్తున్నాయి. అంటే బేసిక్గా ఎప్పటి నుంచో ఇక్కడ అంటే పోర్ట్ హబ్గా చేసుకుని చాలా బిజినెస్ జరుగుతూ ఉంటాయి. అది మెయిన్ కేంద్రం కాబట్టి దాని మీద రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్ అనుకోవచ్చా? పౌరుడిగా ఏం చెప్తారు? కరెక్ట్ అంటే ఎవరో ఒకళ్ళు ఆ నీతి నిజాయితీగా చేశారు అనే విషయం పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి మంచిదే. ఈ పెన్షనర్కి సంబంధించిన స్వర్గధామంగా పిలుస్తుంటారు. ఇటువంటి ఈ ప్రాంతంలో అంటే ఈ పోర్టు కేంద్రంగా అక్రమాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ఇటీవల ఆరోపణలు చేశారు. మీరు ఏం చెప్తారు? మరి ప్రజలందరూ కూడా ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రజల సపోర్ట్ ఉంది. అలాగే ఎన్నుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఎప్పుడైతే అద్భుతంగా ఆయన ఆ సముద్రంలోకి వెళ్ళి లేయర్లుగా ఉందట అది వాడ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందట. దాన్ని పట్టుకుని మరి ప్రజలకు అందరికీ ఇంత రవాణా పేద ప్రజల బియ్యం మరి ఆఫ్రికాకి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు వాళ్ళు ప్రజలకు చూపించారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. మరి అలాగే ప్రజలు కూడా అతను సపోర్ట్ ఉండి మరి ఆ దొంగలు పట్టుకుంటే మంచిదే. మరి అది మా ప్రజల అభిప్రాయం. అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే డిప్యూటీ సీఎంగా ఆయనకి సీజ్ చేసే అధికారం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏమంటారు అన్న వాదనలు కూడా వస్తున్నాయి. అది మరి అతని పైన సీఎం ఉన్నాడు. సీఎం దృష్టికి తీసుకెళ్తాడు ఆయన. హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాడు. అతను మినిస్టరే కదా. కేంద్ర పరిధిలో అయితే అవునా కూడా మరి మన ఏరియా అది మన ఈస్ట్ గోదావరిలో పోర్ట్ అంటే చాలా పెద్దది. ఇక్కడ నుంచి ఉన్న రవాణా సదుపాయం ఎక్కడా కూడా వైజాగ్ కూడా లేదు, మచిలీపట్నం కూడా లేదు. మరి ఇలాంటి దాన్ని పట్టుకున్నారంటే అతను చాలా మనోహర్ కానీ ఆయన కూడా ఇద్దరు నీతి నిజాయితీ పనులు అభినందించాలి. వాళ్ళు అంతకుముందు పట్టుకున్నారు, ఇప్పుడు పట్టుకున్నారు. మరి కలెక్టర్ని కానీ ఎస్పీని కానీ వాళ్ళు పాయింట్అవుట్ చేశారు మీరు ఏం చేస్తున్నారని కూడా. మరి అది ప్రజలలోకి అది వాయిస్ వెళ్ళినట్టే కదా. మరి అది ప్రజలు కూడా హర్షిస్తారు. అది మా అభిప్రాయం. గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో కొంచెం ఈ పరిస్థితి అయితే అవినీతి అక్రమాల మీద కొంచెం ఎక్కుపెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా పరిపాలన. ముందు ఇంకా తెలుస్తుంది దీని గురించి. ప్రస్తుతానికి ప్రజల సొమ్ము పోకుండా ఆయన బాధ్యతగా తిరుగుతున్నాడు. నాదెండ్ల మనోహర్ కృషి కూడా ఎంతో ఉంది. పవన్ కళ్యాణ్ గారు బోటెక్కి సీల్ చేయడానికి అధికారం లేదు. అవినీతిగా భారతీయ పౌరుడు అన్నవాడు ఎవడైనా భారతీయుడు, భారతదేశంలో పుట్టినోడు ఎవడైనా ఎదిరించవచ్చు అవినీతిని. అది కాదంటారా? అవునంటారా? మరి అధికారం లేదు అది లేదంటారటి మీ మీడియా వరకు అధికారం ఉంటుంది. కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు ఉంటారండి. అవినీతి తిని కూడా విమర్శలు చేస్తాడు. అది ఎందుకు చేశాడు అలా చేయొచ్చా అంటాడు. వాళ్ళకి ఇష్టమైన వాడు కాడి సపోర్ట్ ఇస్తుంటాడు, వీళ్ళకి ఇష్టమైన వాళ్ళు సపోర్ట్. భారతీయ పౌరుడిగా అవినీతిని ఎండగడతాం తప్ప ఒప్ప చెప్పండి. ఎవరవనేవండి పార్టీతో సంబంధం లేదు. అక్కడ అక్రమంగా రైస్ రవాణా అవుతుందా లేదా ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. కాకినాడ స్వర్గసీమ అన్న దీని పెద్ద దాని మాఫియా అని ప్రతి మీడియాలోని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయిందా? ఇది ఎంత అవమానం అండి అసలు కాకినాడకే. గత పాలకులు అది అలవాటు చేసేసారు. ఆఫీసర్లు కూడా అల్లిపోయి కొన్ని వాటికి చేతులు ఎత్తేస్తున్నారు. బియ్యమే కాదు అక్రమ రవాణా విషయంలో అలాగే ఈ మాదక ద్రవ్యాలు కూడా ఈ కేంద్రంగా జరుగుతున్నాయి. అవ్వచ్చు. వైజాగ్ చేశారు పోర్టు, వైజాగ్ పోర్టులో చేశారు. చేయలేదని ఎలా అనుకుంటాం? అక్కడ జరిగింది, దొరికింది కాబట్టి దొరికింది. ఇక్కడ దొరకకపోతే రేపొద్దున దొరికిద్ది. అది ఈరోజు ఈ జరుగుతున్నాయా లేదని డైరెక్ట్ పట్టుకున్నాడా లేదా ఆయన? ఎన్నిసార్లు నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళు డబ్బులు తినేసేసారు, వాళ్ళ దగ్గర తీసిన విమర్శలు చేస్తాను. విమర్శలు కాదండి, ముందు అవినీతి అక్కడ పట్టుకున్నాడా లేదా, ప్రజల దృష్టిలోకి వెళ్ళిందా? పవన్ కళ్యాణ్ గారికి ప్రజల నుంచి మద్దతు ఎలా ఉందనుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నది. అతను ₹1 ప్రజలకు ఎడుతున్నాడు తప్ప అతను తింటలేదనేది ప్రతి ఒక్కడ మనిషిలోనే తెలిసిపోయింది. మీరు నేను ఒకళ్ళు అంటే కుదరదు. అది ప్రజలకి నాడి ప్రజల్లో చూసుకుంటున్నారు. ప్రజలకు అర్థమైంది అది. అటువంటి నాయకుడు మోడీ గారు ఉన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం ఇతను తయారయ్యాడు. రేపు పొద్దున్న ఎంత దూరం అని వెళ్తాడు ఆయన. గత 5 ఏళ్ల నుంచి అంటే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కువ కాకినాడ మీదకి మచ్చగా ఉన్న పరిస్థితి ఇది కనిపిస్తుంది. ఇది ఈ ప్రభుత్వంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అలానే ఇప్పుడు గంజా అలవాటు అయినాడు గంజాయి మానగలడండి? మొత్తం అన్నాడు మొత్తం మానేయగలడా?
అవినీతి అధికారిని ఇక్కడ తీసుకెళ్ళి తుప్పల్లో వారండి, ఆ తుప్పల్లో కూడా అవినీతి చేయడానికి చూస్తాడు. అలాగే ఇది కొంత టైం పడుతుంది కానీ అంత వేగా మార్పు రాదండి. అయితే మన ప్రయత్నం మనం చెయ్యాలి. అరికడతంలో తప్పు ఏంటండి? అరికట్టాలి. కట్టకపోతే ఎలాగా? ఇప్పుడు పేదలకు బియ్యం ఎత్తున్నాడు, అది 10 రూపాయలు ఆశపెట్టి అమ్మేస్తున్నారు. దీన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ సౌత్ ఆఫ్రికా వాళ్ళకు, కెన్యా వాళ్ళకు అమ్ముకుంటున్నాడు. దళారిగాలు కోట్లు సంపాదించేస్తున్నారు. పేదవాడు ఏమైపోయి పేదవాడు రైస్ లేదు అటు కూడు లేదని ప్రకటన చేసిన వాళ్ళు మీ మీడియా కూడా ఖండించాలి దీన్ని, కాదంటారా? మీ మీడియా కూడా మా పేదల రైస్ ఇలా ఎందుకు పోవాలని మీ మీడియా కూడా అడగాలి కదా. మరి అడగండి. ఇది మమ్మల్నే కాదు, ప్రజల అభిప్రాయం ఉంటుంది, మీడియా సహకారం ఉండాలి. మీడియాలో ఏమీ లేదు. ఇప్పుడు ఏదైనా అవినీతే కదా. షిప్ అతను సీల్ చేయటానికి లేదు, లాడ్ చేయటానికి లేదు అంటే ఎలా కుదురుతుంది? భారతీయ పౌరుడిగా మీకు మాకు అందరికీ హక్కేది. అతను ధైర్యం చేసి అలాంటి మనం సపోర్ట్గా ఉండాలి. అదండి మేము చెప్పే సందేశం. అది అక్రమాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ కూడా దాడి చేశారు. దాని గురించి అంటే మీరు సపోర్ట్ మీరు సమర్థిస్తారా? ఒక నాయకుడిగా కరెక్ట్గా ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది చేసాడు అతను. దీన్ని నిజంగా ప్రజలందరూ అభినందించారు అతన్ని. ఇలాగే ప్రతి నాయకుడు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఇలాగా రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆయన లీడర్షిప్ అన్న మాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంటే ముఖ్యంగా భారతదేశం వ్యాప్తంగా ట్రెండింగ్లోకి మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పినందుకు ఆయనకి అధికారం ఉందనుకోవచ్చా? అది నాకు తెలియదు. అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఎక్కడ వెళ్ళకుండా ఆఫ్ చేశారు, అధికారులు కొందరు కుదరదని చెప్పేసి ఈయన వెళ్తానంటే క్లైమేట్ బాగోలేదని చెప్పారు ఆయనకి. తర్వాత పేపర్లో చూస్తుందంటే ఈయన వెళ్ళినట్టుగా దాన్ని సీల్ చేసినట్టుగా తెలిసింది. పెన్షనర్ల ప్యారడైజ్గా కాకినాడని పిలుస్తుంటారు. అయితే ఇక్కడ ఈ మచ్చ అంటే ఈ కాకినాడ పోర్టు కేంద్రంగా కొంత అక్రమాలు జరుగుతున్నాయని ఎక్కువ ఆరోపణలు మీడియాలో కూడా ఎక్కువ వేస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు కాకినాడ పౌరుడిగా? అది నిజం. ఆయన చెప్పింది చాలా మటుకు నిజమనిపిస్తుంది. అన్నీ చూస్తుంటే ఆయన చెప్పినవన్నీ ఈ జరిగిన సంఘటనలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. ఆయన ఖండించింది కూడా కరెక్ట్గా ఖండించాడు ఈ విషయంలోని. నాయకులు కొంతమంది నాయకులు సపోర్ట్ లేకుండా ఈ షిప్లో అలాంటివి జరగవు కదా, స్మగ్లింగ్స్ అయినాయి. దాన్ని ఆయన ఖండించి దీన్ని సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళి ఇంకా దీన్ని కఠినంగా అమలు చేస్తారని కోరుతున్నాం. ఈ అవకతవకలు అంటే అక్రమాలు జరుగుతున్నాయి కదా, దీని గురించి ఏం చెప్తారు మీరు కాకినాడ పౌరులుగా? అన్నీ అండం గెలకడం వదిలేయడం ఏది పట్టుకుంటున్నారు చెప్పండి, ఏది చేస్తున్నారు? అవినాష్ రెడ్డిని జగన్ చిన్నాన్నవాళ్ళు చంపితేనే దిక్కు లేకుండా పోయింది. మీలాంటి వాళ్ళ పరిస్థితి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్ని పట్టుకున్నా గెలుకుతున్నారు, వదిలేస్తున్నారు. ఈ బియ్యం మాపి ఎప్పుడో పట్టుకున్నారు కదా, 3 నెలల క్రితం 4 నెలల క్రితం, అప్పుడు ఉన్నారు, అయిపోయింది. ఏదో గెలుకుతున్నారు, వదిలేస్తున్నారు. ఏం పట్టించుకుంటున్నారండి? వెంటనే దానికి ఆశ ఉండాలి అంతే. ఎవరైనా ఒక ఆడపిల్ల మానవంగా చచ్చిపోయింది అనుకోండి, చచ్చిపోయిన దాని గురించి ఏమంటున్నారు? ఆడిని 2 రోజులు అరెస్ట్ చేస్తున్నారు, వాడికి మెజార్టీ ఉంటే వెళ్ళి తెచ్చేసుకోండి. అది అలాంటి ఎందుకు మనకి కాలు చేయి తీసి పాడదు బలం, ఎందుకు అలా చేస్తేనే ఏదో ముందుకు వస్తుంది. ఎన్ని చట్టాలు వచ్చినా సుఖం ఉంది, వాడికి ఏదో చర్య చూపెట్టాలి. అలాగా అనేసి వదిలేయడం కాదు, వాడికి ఏదో చేపెట్టాలి అంతేనండి. అంతకని కాకినాడ పోర్టు కేంద్రంగా కేవలం బియ్యం అక్రమ రవాణా కాకుండా మాదక ద్రవ్యాలు కూడా జరుగుతున్నాయని ఆరోపణలు. అది మనకు తెలియదండి, అది ఏం జరుగుతుందో ఏదో టీవీలో మొన్న చేసింది అది మీరు సమర్థిస్తారా? నేను కరెక్ట్ ఆయన చేసింది కరెక్ట్ అంటాను, సమర్థించి కరెక్ట్ అండి. అది తుఫాన్ టైంలో కూడా వెళ్ళి తుఫాన్ టైంలో వెళ్ళారు, చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు, ఎంతో మట్టి బురదలో కూడా దిగి నడిచారు. చాలా బాగుంది ఆ పరిపాలన మాకు. కూటమి ప్రభుత్వం వలన ఇటువంటి అన్ని అక్రమాలు అడ్డుకట్టపడే అవకాశం ఉందనుకోవచ్చా? అనుకోవచ్చండి, పడుతుంది అనుకోవడం కదా, జరిగి చేస్తాయి కూడా ఇవన్నీ. సార్, ఇది పవన్ కళ్యాణ్ మొన్న కాకినాడ పోర్టు విషయంలో అక్రమ బియ్యం ఎగుమతులు అవుతున్నాయంటూ తనిఖీలు చేశారు. అదేవిధంగా అక్కడ కీలకమైన వ్యాఖ్య చేశాడు పవన్ కళ్యాణ్ గారు. సీజ్ ద షిప్ అన్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? సీజ్ ద షిప్ అనేది ఆయన అధికారం ఉన్నా లేకపోయినా మన అక్రమాన్ని పట్టుకున్నారు కాబట్టి దానికి హ్యాట్సప్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళలేని చూడలేం. సో ఆయన చూశారు. ఇప్పుడు ఆయనకి అధికారం లేకపోయినా పై అధికారులు వచ్చి దాన్ని ఏదో పరిష్కారం చేస్తారు కదండి, ఆ అవకాశం అయితే ఉందిగా. కాకినాడలో ప్రధానంగా బియ్యం ఎగుమతులు అక్రమంగా రవాణా జరుగుతుంది, చాలా కాలంగా ఈ ఆరోపణలు ఉన్నాయి. అంటే మీరు కాకినాడ వాస్తవ్యులుగా ఏం చెప్తారు? ఆరోపణలు ఉన్నాయి కానీ ఇప్పుడు దాకా ఎవరు పట్టుకోలేదు కదండి. ఇప్పుడు ఈయన వచ్చి పట్టుకున్నారు మొదటిసారిగా, దానికి మనం హ్యాట్సప్ చేయొచ్చు. పోర్టు మీద దగ్గరికి వెళ్ళి దాడులు చేశారు, ఇక్కడ అక్రమ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయనేసి ఆరోపణలు వస్తున్నాయి. మీరంతా ఏమని చెప్తారు కాకినాడ వాస్తవ్యులుగా? బియ్యం పోటీ ద్వారా చాలా జరుగుతున్నాయి. అది రేషన్ ఇస్తున్నారు, ప్రజలు కూడా ఈ బియ్యాన్ని
అమ్మేస్తున్నారు 15కి 20కి. నాణ్యమైన బియ్యం ఇస్తే ప్రజలకి అమ్మకన్నా ఉంటుంది ఉంటుంది. తర్వాత ఏమో ఈ వ్యానులకి సస్పెండ్ చేయాలి. బియ్యం వ్యానులు వాళ్ళే డబ్బులు ఇచ్చేస్తానంటున్నారు డైరెక్ట్గా. డబ్బులు కావాలా బియ్యం కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఈ వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి గవర్నమెంట్. కూటమి పవన్ కళ్యాణ్ నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కాకినాడలో జరుగుతున్న అక్రమ బియ్యం రవాణా గురించి మొన్న వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. దీన్ని అంటే మనం ఆయనకు ఉండే అధికారం ఉందనుకోవచ్చా? ఆయన్ని ఎలా చూడొచ్చు? అధికారము అనధికారము మనకు తెలియదు. ప్రజెంట్ ఏమో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. జరిగేటప్పుడు తప్పనిసరిగా ఆయన యాక్షన్ తీసుకోవాలని కోరాడు. కాకపోతే అది రాష్ట్రం పరిధిలో ఉన్నదా కేంద్రం పరిధిలో ఉన్నదా అనేది తెలియలేదు. తెలియక ఆయన షిప్ సీజ్ చేయమన్నారు. అయినా కానీ అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని తర్వాత తెలిసినట్టున్నది. తర్వాత కేంద్రంతో మాట్లాడేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది.